హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కీర్తి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే బిజీ సండే వ్లాగ్ అనమాట. సండే ఎవ్రీ సండే ఇదే ఉంటుంది రొటీన్ నాకు. ఎందుకంటే వీక్కి మొత్తం కావాల్సినవన్నీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకుంటాం అనమాట మార్కెట్కి వెళ్ళి. ఇంకా పొద్దున్నే లేచి బయట తుడిచేసి ముగ్గు పెట్టేశాను అనమాట. అంత పని చేసేసుకొని ఇంక మార్కెట్కి వెళ్ళాము. వర్షం స్టార్ట్ అయింది పొద్దున్నే. ఇదనమాట షిమోగా మార్కెట్. అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి టూ మార్కెట్స్ ఉంటాయి అనమాట. రెండు పక్కపక్కనే ఉంటాయి అన్నమాట. ఒక సైడ్ వచ్చేసి నార్మల్గా అమ్ముకునే వాళ్ళు, అక్కడ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందన్నమాట. వన్ సైడ్ వచ్చేసి హోల్సేల్గా చిన్న చిన్న అంగళ్ళకి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ నుంచి తీసుకెళ్తారనమాట. నార్మల్గా మనం కూడా వెళ్ళి తీసుకోవచ్చు, మనకు కూడా ఇస్తారనమాట. ఇదే ఆ మార్కెట్. మేమైతే ఒక 10 డేస్కి సరిపడా తీసుకుందామండి. ఎందుకంటే మళ్ళీ రాలేం కదా అనేసి ఇంక 10 డేస్ అయితే ఉంటాము షిమోగాలో మ్యాక్సిమము. అందుకనేసి ఇంకా బేసిక్ ఆనియన్, టమాటో, అట్లాగే క్యారెట్లు, ఫ్రైస్కి, అట్లాగే సాంబార్కి ములక్కలు అవి అంతా తీసుకున్నాం అనమాట. నీకేం కావాలమ్మా చారు ఈరోజు? పెప్పర్ చికెన్ కావాలా నీకు? నీకేం కావాలా? చికెన్ తినాల్సిందే నువ్వు. నీకు దిల్కుష్ వద్దా? కావాలి దిల్కుష్ కూడా. ఇంకేం కావాలి? చికెన్ అలాగే అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. వచ్చాక ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం స్టార్ట్ చేసాము. చట్నీస్ ప్రిపేర్ చేయడము. మా వారు వచ్చేసి యూట్యూబ్లో లింగయ్య చట్నీ అంట, అదేంటో కొత్తగా అనిపించింది పేరు నాకు. అది చేయమని చెప్పారు. నేను చూడలేదు బాబు, నువ్వే చేసుకోమంటే సరే చేద్దాంలే అని ఇద్దరం కలిసి చేసామన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో వేరుశనగపప్పు, అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు వేయించేసుకొని దాంట్లోనే మిరప్పొడి, అట్లాగే చింతపండు పులుసు అనమాట. పులుపుకు తగ్గట్టు చింతపండు పులుసు పోసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం మినపప్పు, కరివేపాకు వేయించుకోవాలన్నమాట. దోరగా వేయించుకొని ఫస్ట్ దాన్ని మిక్సీ పట్టేసుకొని తీసి పెట్టుకొని పక్కన. అండ్ నెక్స్ట్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని పల్లీల్లో అది కూడా మిక్స్ చేసేసుకొని తర్వాత ఆ పొడి కూడా వేసేసి, మినపప్పు పొడి ఉంది కదా అది కూడా వేసేసి రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట. మా వారు ఏది కొత్తగా చూస్తే ట్రై చేయమని చెప్తూ ఉంటారండి. మనం చేస్తాము, అది సేమ్ అట్లాగే వస్తుందో రాదో తెలియదు కదా, అందుకనేసి ఇద్దరం కలిసి చేద్దాంరా, ఎట్లా వస్తే అట్లా వస్తుంది అని చెప్పి ఇద్దరం కలిసి చేస్తాము అని. ఇక్కడ దోశలు కూడా వేసేసారనమాట. పిల్లలకైతే ఇచ్చేసాను. ఎలా ఉందో చెప్పమంటే ఆ చట్నీ బాగుందన్నమాట. ఏంటంటే పల్లీ చట్నీ ప్లస్ మినపప్పు పలుకులు అక్కడక్కడ తగులుతూ క్రంచీగా బాగుంది, కొత్తగా ఉందన్నమాట. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా వెజిటేబుల్స్ తీసాను అనమాట, సర్దుకుందాం అనేసి. ఇంకా ఫ్రిడ్జ్ వెజిటేబుల్స్ పెట్టేదంతా క్లీన్ చేసుకొని ఆ బాక్స్ తీసి ఆరబెట్టేసుకొని ఇంకా తీసి అన్ని సర్దుకుంటున్నాను అనమాట.
అవన్నీ తీసి సర్ది చేసుకునే లోపల 10:30 అలా అయిందనమాట. ఇంక సరే వంట స్టార్ట్ చేద్దామనేసి ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను. ఏం చేసేదబ్బా అని అడిగితే మా వాళ్ళని చికెన్ గ్రేవీ చేసి బగారా రైస్ లాగా చేయమన్నారనమాట. ఎవ్రీ వీకెండ్ నార్మల్గా ఒక వీకెండ్ చికెన్ బిర్యానీ అలాగే ఫ్రై, ఒక వీకెండ్ అట్లాగా చేస్తానన్నమాట డిఫరెంట్గా. ఈసారి బగారా రైస్ చేసి చాలా రోజులు అయింది అని చెప్పి నేను కూడా సరే చేస్తానని చెప్పాను. నార్మల్ గ్రేవీ అండి, ఆనియన్, టొమాటో అట్లాగే చికెన్ ముందుగా ఉప్పు, కారము, పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది దాంట్లో వేసేసుకొని చికెన్లో నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత మసాలాలు అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఫస్ట్, తర్వాత లాస్ట్లో గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఈ లోపల కొంచెం చికెన్ తీసి పెట్టాను అనమాట కబాబ్ కోసం అనేసి. దాంట్లో ఒక ఎగ్ అలాగే కబాబ్ పౌడర్ ఉందన్నమాట నా దగ్గర, అది వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. నేనైతే వంట అంతా ఇండక్షన్ మీద చేసుకుంటున్నానండి, గ్యాస్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంక 10 డేస్కి సిలిండర్ ఎందుకు, అనవసరం కదా అనేసి 10 డేస్ ఇలా మేనేజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బగారా రైస్ కూడా పెట్టేశాను. బగారా రైస్ తెలిసిందే కదా, ఇంకా ఆనియన్ అలాగే మసాలాలన్నీ వేసేసుకొని బిర్యానీ మసాలాలు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను. మీరు పచ్చిమిరపకాయలు కూడా వేస్తారండి, నేను వేయలేదు. చికెన్లో కారం ఎక్కువైపోయింది అనమాట. ఇంక పిల్లలు దీంట్లో కూడా పచ్చిమిర్చి వేస్తే కారం అంటారనేసి వేయలేదన్నమాట. అండ్ ఆఫ్టర్నూన్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా టీవీ ఆన్ చేసుకొని ఆకుకూరలు, కొత్తిమీర ఉంటాయి కదా, అవి ఒలుచుకుందామని కూర్చున్నాను అనమాట. ఈ ఒలిచేది ఒక టాస్క్. కూరగాయలు తెస్తే సర్దాలి, ఆ రోజు పని చేసుకోవాలి, ఎంత పని ఉంటుందండి. సండే అసలు ఖాళీగానే లేదనమాట. ఎవ్రీ సండే ఇలానే ఉంటుంది. అండ్ కరివేపాకు కొంచెం తడిగా ఉంటే ఫ్యాన్ కింద ఆరబెట్టాను అనమాట కాసేపు. అండ్ అవన్నీ ఒలిచేసుకొని ఇక్కడ బాక్సెస్లో పెట్టేసుకున్నాను అనమాట. టిష్యూ వేసి పెడతాను అనమాట నేను, కొంచెం తడి వచ్చినా కూడా పీల్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది అనేసి ఎక్కువ రోజులు. అండ్ వచ్చేసరికి ఒక 3:30 అయిందనమాట. ఇంకా సరే స్నాక్స్ ఆకలేస్తుందని చెప్పారని ఇంకా 4 o'clockకి అలాగా చికెన్ స్టార్ట్ చేశాను కబాబు. బయట తీసేసి కొంచెం కలుపుకొని ఫ్రై చేసేసుకుంటాను అనమాట. మా పాప అయితే చికెన్ తిందనమాట, ఎట్లా చేసి ఇచ్చినా తినదు అసలుకి. ఓన్లీ ఎగ్గే తింటుంది అనమాట నాన్ వెజ్లో, మొత్తం వెజిటేరియనే ఆమె. ఇంకా అందుకనేసి ఆమె కోసము ఈ స్వీట్ కార్న్ ఉడకబెట్టాను అనమాట. ఈరోజు ట్రై చేయవే, కబాబ్ బాగుంది అంటే ఒక ముక్క తిని నాకొద్దు అందనమాట. ఇంకెందుకులో ఇబ్బంది పెట్టడం అనేసి స్వీట్ కార్న్ ఉడకబెట్టాను. అందరం కొంచెం తిందామనేసి వేడివేడిగా. బయట వర్షం కూడా పడుతుంది, చల్లగా ఉందన్నమాట. పిల్లలైతే ఒట్టివే తినేసారనమాట. నేను కొంచెం ఉప్పు కారం రాసుకున్నాను, కారంగా బాగుంటుందనేసి. నెక్స్ట్ బయటికి వెళ్ళి కూర్చున్నాను అనమాట కాసేపు. అలాగా బయట చూస్తూ చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట. నేచర్ని చూస్తే ఎంజాయ్ చేస్తాను. రోజు కూర్చుంటాను అనమాట కాసేపు ప్రశాంతంగా. అండ్ సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.